పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని అనంతపురం జిల్లా వైసీపీ చీఫ్ రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి చేసిన అవినీతి గురించి పవన్ కళ్యాణ్ చెప్పాలి అన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కారణమని రాజశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ గురించి మాట్లాడితే బాగోదని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభలో ఉండి సెగ్మెంట్ నుండి భారీగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నందుకు ఎమ్మెల్యే రామరాజు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు. మానసిక రోగిలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో టీడీపీ జనసేన నుంచి 100 మంది కార్యకర్తలు వైసీపీలో చేరిన సందర్భంగా గ్రంథి మాట్లాడారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరంలో రహదారుల అభివృద్ధితో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. నరసాపురం నియోజకవర్గాన్ని 5 ఏళ్లలో భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. గృహజ్యోతి పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లాలో ఉచిత 0 కరెంటు బిల్లును లాంఛనంగా ఆమె ప్రారంభించారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా 6 గ్యారంటీలను తీసుకొచ్చామని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. రౌడీజం చేస్తున్న ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు విశాఖ డీసీపీ 2 మేకా సత్తిబాబు. మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ గగనపాలను అరెస్ట్ చేశామని తెలిపారు. డమ్మీ తుపాకీతో గగనసాల హల్చల్ చేస్తున్నాడని, ఇతరులను భయపెట్టి ఫోన్లు దొంగిలిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. సాలిగాం గ్రామంలో అత్తమామలపై అల్లుడు గన్ ఫైరింగ్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. మంచిర్యాల కన్నెపల్లి మండలం సాలిగాంలో గోలటి శంకర్ కుటుంబ సభ్యులను గన్తో బెదిరించి పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం వారు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని హైదర్ నగర్ గౌతమ్ నగర్ కాలనీలో రోడ్డు కుంగిపోయింది. నిర్మాణ సంస్థ ఆగడాల కారణంగా మళ్లీ రోడ్డు కుంగినట్లు స్థానికులు ఆరోపించారు. దీంతో రోడ్డుకు అవతల ఉన్న భవనాలను ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. గతేడాది జూన్లోనూ రోడ్డు కుంగినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలి అంటూ ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, పలు వర్గాల వారు పాల్గొంటారని అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని తెలంగాణ సీఎస్ శాంతకుమారి వివరించారు. ఇంటర్ 10th పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, ఎస్జేఎం రవి, నదీం అహ్మద్ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించేందుకు కలిసి పనిచేస్తామని 2 పార్టీల నేతలు తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పిస్తామని వారు అన్నారు. విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజీల అధ్యక్షులు గౌరీ సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లపై నిర్లక్ష్యం వహించిందని గౌరీ సతీష్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఆదివారం చుక్కల కేంద్రాల వద్ద 4, 5వ తేదీలలో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కల మందు వేస్తామని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ సుజాత తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పోలియో నిర్మూలనకు పల్స్ పోలియో నిర్వహిస్తామని ఇమ్యునైజేషన్ అధికారి యుగంధర్ చెప్పారు.